ఇక తిరుమలలో టీటీడీ విజిలెన్స్ పోలీస్ అధికారులతో అదనపు ఈవో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపైన చర్చించారు. భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్, ఇతర అంశాలపైన దిశానిర్దేశం చేశారు. బ్రహ్మోత్సవాల్లో తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలపైన అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అదనపు ఈవో తెలిపారు. రాబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ వైపు నుంచి అలానే మన విజిలెన్స్ వాళ్ళు టీటీడీ ప్లాన్స్కి సంబంధించి ముగ్గురు కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ముగ్గురు కూడా మన కోఆర్డినేషన్ తోటి ఒకే సింగిల్ ప్లాన్ తోటి వెళ్ళాలి. సింగిల్ ప్లాన్ ఎందుకంటే దీంట్లో పిలిగ్రిమ్ యొక్క దర్శనానికి సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అలానే విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించి దీనికి సంబంధించి ఒక ప్లాన్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్లో కూడా ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం అవుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల మరింతగా క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ని డేటాను బేస్ చేసి ఎంతమంది రాబోతున్నారని ఒక అంచనాకు వచ్చాం. అలానే లాస్ట్ ఇయర్ వెహికల్స్ ఎన్ని వచ్చాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎన్ని వెహికల్స్ వచ్చాయి, అలానే ఎంత పార్కింగ్ ప్లేస్ ఉంటే ఎంత అలో చేశాము, అలానే కింద పార్కింగ్ సిస్టాన్ని ఎలా స్ట్రెంథన్ చేశాము. దాని ద్వారా మనకి ఎక్కడా కూడా పిలిగ్రిమ్స్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో తీసుకొచ్చి అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కింద దాకా ఎలా వాళ్ళని డ్రాప్ చేయొచ్చు అనేది కానీ మరింతగా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీని కూడా ఇన్వాల్వ్ చేయండి, బీసీలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మన టీటీడీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మరింత క్లారిటీ వచ్చింది.